సార్ మాధవీలత గారి క్యాంపెయిన్ బాగా సాగుతుంది. సో, హ్మ్. ఈ మధ్య కాలంలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటంటే ఆవిడ ఒక ఇలా విల్లు పట్టి ఉన్న పోజ్ రాములు వారి హ్మ్. పోజ్‌లో హ్మ్. మసీదు వైపు చూయించింది. హ్మ్. సో, హ్మ్. బాగా ఆ స్పెసిఫిక్ వీడియో బాగా వైరల్ అవుతుంది. దాని హ్మ్. గురించి మీ మాటలు. అలాగే రేణు దేశాయ్ గారు కూడా ఆవిడకి సపోర్ట్ చేస్తున్నట్టు మనం వింటున్నాం. హ్మ్. దాని గురించి మీరు? బాణం పట్టుకున్న షాట్‌లో మాస్క్ లేదు. హ్మ్. ఫిజికల్‌గా అక్కడ ఉండుంటది. ఆ! నేను ఎలా పెట్టానో దాన్ని మార్ఫింగ్ చేయొచ్చు. ఆ! జగన్ వీడియో ఏం చేస్తున్నట్టు, లేదా జీసస్ క్రైస్ట్‌ని ఏం చేస్తున్నట్టు ఆ! పెట్టొచ్చు. అలాంటి దాన్ని ఆ ఏరియాలో సభలో చేస్తున్నప్పుడు ఆ ఓవైసీ మీద ఇలా పెట్టి మొత్తం ముస్లిం ఇలా చేస్తున్నా ఇప్పుడు చేస్తున్నా అని ఉంటుంది. ఇక్కడ ముస్లిం చేసే అన్యాయాన్ని కూడా తీరుస్తానని చెప్తాడు. పెద్ద నటి. మహానటి అని ఒకటి చేస్తున్నాడు ఆవిడ మీద. 2 వీడియోలు. మహానటి 1, మహానటి 2. ఆ! విరించి సాఫ్ట్‌వేర్ వాళ్ళ మిసెస్ అతను. అవును. ఓకే. సరేనా? దాని గురించి ఆల్రెడీ చెప్పేసాను. అది చాలా ఎర్లీ అయిపోయింది. మీకు చెప్పింది ఎవరు చెప్పింది తెలీదు. నువ్వు ఇంకా అప్పుడు లేవు ఇక్కడ అనుకుంటా. చెప్పేసాను ఆల్రెడీ. అంత పెద్ద ఫ్రాడ్ అని. యెస్. నేను బీజేపీ అంటే ఇష్టమే. బీజేపీ గెలవాలని నేనే కోరుకుంటానక్కడ. యెస్. కానీ ఈవిడ క్యాండిడేచర్‌గా ఈవిడ యొక్క క్యారెక్టర్ మాకు తెలిసింది మేము చెప్పాం. యాహ్! ఆవిడ చెప్పినంతటి జెన్యూన్ కాదని. హ్మ్. జెన్యూన్ అంటే ఏంటి? ప్రజలకు సేవ చేయాలి. అవును. కోవిడ్ టైంలో సేవ చేయలేకపోయింది. ఆళ్ళకి హాస్పిటల్ ఉంది. విరించి. మనిషికి రోజుకి ₹1,00,000 చార్జ్ చేసి ఫైనల్ గాని చంపేసింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు ఒక 100 మంది ఉంటారు. మరి ఆళ్ళకి నువ్వు కాంపన్సేషన్ నీకు ఓటేస్తారు. ఊహించి అప్పుడు దానికి సమాధానంగా ఇచ్చింది ఈ మధ్యన ఏదో. అది ధర్మ హాస్పిటల్ కాదు, అది ప్రైవేట్ హాస్పిటల్ అంది. మరి అటువంటిప్పుడు అది చేసి ఇది చేస్తానంటావేంటి నువ్వు? చేస్తే చెప్పాలి. వన్స్ అగైన్ చెప్తున్నాను. ఐఎమ్ యెస్. ఏ ఫ్యాన్ ఆఫ్ మోడీ. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ మోడీ. ఓల్డ్ సిటీలో కొన్ని కొన్ని అరాచకాలు చేస్తూ 15,00,000 ఉండవలసిన ఓట్లతో 20,00,000 ఉన్నాయటప్పుడు. ఉంటే 5,00,000 అనాథరైజ్డ్ ఓట్స్. యాహ్! అంటే వాళ్ళు అనాథరైజ్డ్‌గా చేసుకున్నారు. హ్మ్. ఆ ఓవైసీ అన్న ఆయన. అర్థమైందా మీకు? యాహ్! అంచేత అతను నాకు బాగా ఫ్రెండే ఢిల్లీలో. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ పార్టీ ప్రకారంగా అక్కడ ఒక చేంజ్ కోరుకుంటున్నారు హ్మ్. బీజేపీ. హ్మ్. వస్తే ఆ ఏరియా కూడా ఓల్డ్ సిటీ కూడా లేకపోతే ఓల్డ్ సిటీ ఏంటి మనం ప్రజల దృష్టిలో పాకిస్తాన్ కింద లెక్క అది. ఇప్పుడు కూడా. ఎప్పుడు కూడా యెస్. ఎప్పుడూను హ్మ్. అది అదొక పాకిస్తాను. అక్కడ వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు, బతుకున్న వాళ్ళు ఓట్లు మొత్తం ఆ, బోగస్ ఓట్లు. మొత్తం బోగస్ ఓట్లన్నీ 4-5 లక్షలు వీళ్ళని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పెట్టి అవును. వేరేస్తున్నారు అవి. అవును. ఈ ప్రాసెస్ అంతా కరెక్టే. యెస్. అది అది ఏ పార్టీకి అన్యాయం జరగకూడదు. అవును. ఆ విధంగా అతను కొంచెం జంకేడ్. హ్మ్. అతను అతను ఓడించడం కష్టం కానీ హ్మ్. కానీ రాను రాను చెప్పాను కదా, ఏ రోజుకి ఆ రోజు బజ్ మారద్దని. అందువల్ల అది గెలవచ్చు. యాహ్! ఎందుకంటే రాను రాను ఇటువంటి నేను చేస్తున్న ధైర్యంగాను హ్మ్. ఆ బాణం విల్లు ఎక్కువ పెట్టింది. హ్మ్. ఆ షాట్లో మాస్క్ లేదు. ఉంటే మన మాస్క్. ఆవిడ వదులుతారా? హ్మ్. నిజంగా షాట్‌లో కాంబినేషన్ షాట్ అయితే యాహ్! డెఫినెట్‌గా అన్నీ వచ్చేసినాం. అక్ ఈవిడ మాట్లాడిన చోట మాస్క్, వాళ్ళ సిటీలో మాస్క్ లేకుండా ఎక్కడ ఉంటది? ఎక్కడ యెస్. ఉంటది? యెస్. ఇలా తిరిగి చూస్తేనే. హైదరాబాద్‌లో ఇలా చూస్తే మాస్క్ కనపడుద్ది. అవును. ఆ విధంగా ఆవిడ మీటింగ్‌లో అక్కడ ఆ సందర్భంలో ఆ కాంటెక్స్ట్‌లో ఆ ఏరియాలో జియోగ్రాఫికల్‌గా ఒక మాస్క్ ఉండి ఉంటది. హ్మ్. వెతికితే చర్చ్ కూడా దొరుకుద్ది. కాకపోతే చర్చిలు కనపడవు ఇక్కడ. యాహ్! హైదరాబాద్‌లో నేను వెళ్దామన్నా కూడా దొరకదు. చెప్తున్నాను యాక్చువల్‌గాను. గుడి, చర్చి వెతుక్కోవాలి ఇక్కడ. హ్మ్. మాస్కులే ఎక్కువుంటాయి. అవును. బికాజ్ ఇట్స్ నిజామ్స్ రూల్డ్ ప్లేస్ యెస్. కాబట్టి. యాహ్! సో, ఆ విధంగా మాస్క్ ఎక్కుపెట్టిందని వాళ్ళు ప్రాపగాండా చేస్తారు. ఇందాక చెప్పానా? హ్మ్. ప్రాపగాండా ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాంపెయిన్. అవును. ప్రాపగాండా అంటే ఇంకోటి గురించి బ్యాడ్‌గా మాట్లాడేది. అగైన్స్ట్ పీపుల్. అవును. అర్థమైందా? ఎగెయిన్స్ట్ ద ప్రపోజిషన్ మాట్లాడేది సో, వాళ్ళు ప్రాపగాండా చేస్తున్నారు. ఎవరు? ఆ పక్కోళ్ళు. యెస్. ఎంఐఎం వోళ్ళు. ఎంఐఎం అంటే ఓవైసీ పార్టీ వాళ్ళు. ఓకే. కానీ ఈవిడికి కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది. హ్మ్. అంటే ఓవరాల్‌గా హిందువులు ఎక్కువుంటారు కదా! అవును. ఉండడం వల్ల గ్రాఫ్ పెరిగింది. గెలవకూడదని నా ఉద్దేశం కాదు సుమ. ఆవిడ పర్సనల్ కరిష్మాలో మట్టుకు ఆవిడంత జెన్యూన్ కాదని. హ్మ్. మీకు అర్థమైందా? యెస్. యెస్. నువ్వు నిజంగా అంత జెన్యూను, సేవా దృక్పథం నీకు ఉండుంటే, ప్రజలకు సేవ చేయాలి, సర్వీస్ ఓరియెంటెడ్ అనుకుంటే, వాట్ యూ హావ్ డన్ ఇన్ విరించి హాస్పిటల్ ఈస్ రాంగ్. ఎగ్జాక్ట్‌లీ. యూ స్విండిల్డ్ హ్మ్. ఫ్రమ్ కరోనా. ఒక పక్కన చావు బతుకులు ఉన్న వాళ్ళ యొక్క పినుగు మీద పిండాకుడిలాగా యూ హావ్ టేకెన్ మనీ. హాస్పిటల్స్ పెట్టి నువ్వు నీ హస్బెండ్ కలిసి. అవి తిరిగిచ్చేయి ఇప్పుడు. డబ్బుని తిరిగివ్వచ్చు కానీ మనిషి ప్రాణాన్ని ఇవ్వలేరు ఆ! కదా! పోనీ ప్రాణం ఇవ్వలేకపోయినా డబ్బులని తిరిగి కనీసం. యాహ్! వాళ్ళందరూ సూపర్ రిచ్ ఏం కాదు, వాళ్ళు ఎవరు పాపం. హ్మ్.
చేర్పించిన వాళ్ళందరూ అబవ్ మిడిల్ క్లాస్. ఒక అమ్మాయి మాట్లాడుతుంది, నేనేం చెప్పాలి, మీరు అందరూ చూడండి. Yes, ఆ yes. విధంగా క్యాండిడేట్గా నువ్వు యు ఆర్ నాట్ ఎ జెన్యూన్ పర్సన్. టు ప్రూవ్ యువర్ జెన్యూనిటీ, గివ్ బ్యాక్ ద మనీ, Yeah. కాంపన్సేట్ ద మనీ Yeah. ఫర్ ద పీపుల్ హూ వర్ అట్ అట్టర్ లాస్. ఎనివే ప్రాణం తిరిగి ఇవ్వలేవు నువ్వు అన్నట్టు, Yes. ప్రాణాలకి తిరిగి ఇవ్వలేవు కాబట్టి అటువంటి ఇస్తే నీకు మంచి పేరు వస్తుంది. అవును. ఈ బాణాలు ఎక్కువ పెట్టిన వచ్చిన పేరు కంటే ఎక్కువ వస్తుంది నీకు పేరు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ. రైట్. అదే బీజేపీ గెలవకూడదని కాదు, బికాజ్ చాలా కాలం నుంచి అక్కడ టెస్ట్ వేసి రాంగ్ ఓట్లు ఏం చేసుకుంటారట. అదే నిజమైతే ఈవిడ గెలవటమే కరెక్ట్. కరెక్టనే. రైట్. ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయాన్ని అరికట్టగలిగితే కరెక్టే. అవును. కదా ఆవిడ యొక్క వ్యక్తిగతంగా నేను అంత గొప్పదని మహిళా శక్తిని కరెక్ట్ దొరకని అంటుంది కదా, అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. నువ్వు అది నిజంగా కరెక్ట్ అనుకుంటే డూ జస్టిస్ టు ద విమెన్ Yes. రైట్ అవే. Yeah. ఒక అమ్మాయి మాట్లాడుతుంది, మా ఓన్ బ్రదర్ చచ్చిపోయాడని, దే చార్జ్డ్ 1 lakh per day అని. వాళ్ళకి నువ్వు న్యాయం చేసి ఆవిడతో ఒక వీడియో ఇప్పించు, రైట్. దెన్ వి విల్ అగ్రీ. మరి ఇలాంటి ఈ మాధవీలతకి రేణు దేశాయ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. రేణు దేశాయ్ మళ్ళీ నా క్యాండిడేటే. నేనే మొట్టమొదట తనని సెలెక్ట్ చేసి బాంబేలో నా టైం సినిమాకి తీసుకురావాలని ప్రపోజ్ చేసినప్పుడు అందరికి తెలుసు. తర్వాత తను ఫెమినా టెస్ట్కి వెళ్తున్నానని, ఫెమినా టెస్ట్కి ఈ వైటల్ స్టాటిస్టిక్స్ తగ్గాలి, ఒక్కొక్కసారి పెరగాలి. వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, షేప్ అని, హిప్స్ అని, బ్రెస్ట్ అని తగ్గాలన్నమాట. నాకు ఫోన్ చేసి చెప్పింది, ఇలాగా ఒక 1 or 2 months రాలేనేమో సార్ అంటే, పర్లేదు నెక్స్ట్ సినిమాకి వెళ్దాంలే. మేము యాక్చువల్గా ఆ టైంలోనే ఈ అమ్మాయి కాకుండా ప్రీతి జిందా కానీ సిమ్రాన్ కానీ పెట్టేయడానికి డిసైడ్ అయిపోయాం టైం సినిమాలో ప్రభుదేవ పక్కన. తను కూడా అలా ఫీల్ అయ్యాడు. అంటే నేను నాకు పెద్ద కొత్త కాదు, నాకు మార్కెట్ సెట్గా పడిపోయింది కదా. అందులో ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాను, రాధికా చౌదరి అని. ఆ అమ్మాయి అలా కొత్త అమ్మాయి, బాంబేలో సెలెక్ట్ చేసుకొచ్చాను, పూణే అమ్మాయిని. తంది పూణే, వీళ్ళంతా ఢిల్లీ బాంబేలో ఉంటారు అంతే. సో తను అక్కడ ఉన్న మోడల్ కోఆర్డినేటర్ సపోర్ట్ చేయట్లేదు, ఎవరు రేణు దేశాయ్కి. నా దగ్గర ఉంది ఆ ఫోటో వెనకాల ఉన్న నెంబర్కి ఫోన్ చేసి రప్పించాను. సన్ అండ్ శాండే ఏదో హోటల్ ఉంటుంది జూహులో, వచ్చింది. ఎందుకు వీళ్ళందరూ నీకు సరిగ్గా ఫర్గా మాట్లాడలేదంటే, నీకు టగటగట చెప్పేస్తా, నీకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి మనం. తను కూడా అదే ఉంది. ఈ అమ్మాయికి ఎందుకు అంటుంది ఒక అమ్మాయి, ఒక మోడల్ కోఆర్డినేటర్. నాన్న అంటే నీకు ఎక్కడ వచ్చిందంటే ఫోటో, నేను మెడ్రాస్ నుంచి పట్టుకొచ్చాను, బీజీ రుక్మిణి బెడ్ మీద ఉన్నాయి అన్నీ, జైల్లో పెట్టినాను అసిస్టెంట్ డైరెక్టర్కి ఇచ్చి. నీకు ఆల్రెడీ 20 మంది చూపిస్తుంది అక్కడ మా కోఆర్డినేటర్గా ఇది. చూపిస్తే నాకు ఈ అమ్మాయి నచ్చింది అన్నాను అని అక్కడికి వెళ్ళి వీళ్ళు ఈ అమ్మాయి పట్టుకొచ్చిన 20 మందికి నేను రసూల్ ఎల్లోరా అంటారు కదా కెమెరామెన్, అతను ఫోటోలు తీస్తాం. తను నేను సెపరేట్గా ఈ అమ్మాయి బోటల్ కోఆర్డినేటర్ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేశాను, నువ్వు ఎక్కడున్నావండి, ఎక్కడే ఉన్నాను సార్ అని. వన్నీ వచ్చేసింది. అంటే నేను ఎందుకు ఇలా నీకు సపోర్ట్ చేయట్లేదు ఏంటి అని అంటే, అప్పుడు చెప్పింది అనమాట, వాళ్ళకి చెప్పినట్టుగా చెత్త పనులు చేయాలి, అదేంటి మీకు కాస్టింగ్ కౌచ్. సో ఇలా చేయాలంటే దాని గురించి అనుకున్నాను, అయిపోయింది. నువ్వు సెలెక్ట్ అయ్యావు, నేను సెలెక్ట్ చేశాను. అప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత తనకి ఈ ఫెమినా టెస్ట్కి వెళ్ళటం ఇవన్నీ తోటి మేము తనే చేయలేకపోతుంది. అప్పుడు సిమ్రాన్ పెట్టాం. సిమ్రాన్ నెంబర్ 1, 1 to 20 తనే అక్కడ టాప్ హీరోయిన్ తమిళ్. మరి మాకు కూడా బిజినెస్ ప్లస్ అయింది ప్రభుదేవ పక్కన. సో రాధికా చౌదరి యాజిటీస్గా పెట్టాం. అది కొంచెం వెరైటీగా ఉందన్నమాట, దాని బిహేవియరే సరే అంటుందన్నమాట, వెరైటీగా ఎలా అవ్వాలన్నమాట. అర్థమైంది మీకు? నాకు నీలాంటి తెంగరదే కావాలని చెప్పాను. అతనికి అర్థం లేదు తెంగర అంటేనే. సో ఎందుకు ఆ తెంగరదాన్ని పెట్టాం, అదొక ఊపేసింది. ఇక్కడ తెలుగు తమిళ ఊపేసి అవున పెళ్లి తీసుకెళ్ళిపోయింది అది. అర్థమైంది మీకు? దాని పేరు రాధికా చౌదరి. సో ఈ రేణు దేశాయ్ ఈ విధంగా తప్పించుకుంది కదా. ప్రభుదేవ నా దగ్గర నుంచి ఫోటోగ్రఫీ తీసుకున్నాడు. సరే మనం ఎలాగా అమ్మాయికి పెట్టలేదు కదా, నేను ఒక సినిమాకి పెట్టుకోవచ్చా అని అడిగాడు. తమిళ్లో పెట్టుకొని చెప్పాను, నా ప్రాపర్టీ ఏంటిది, నేను ఎక్కడ చూశానో చేయలేకపోయింది. జేమ్స్ బాండ్ అనే సినిమా తను పార్థిబ్ అని యాక్ట్ చేసిన సినిమాలో యాక్ట్ చేసింది. అది చూసి పూరి జగన్నాథంలో బద్రీలో పెట్టారు. ఒక విధంగా చెప్పేశాను, రేణు దేశాయ్ మీద ఉన్న గౌరవంతో ప్రేమతో చెప్పేశాను. ఎందుకంటే తను ఐ సెలెక్టెడ్ ఇన్ ద బిగినింగ్ అని చెప్పడం కోసం చెప్పాను అనమాట. తను తర్వాత అనుకోకుండా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకునే ముందు కూడా నాతో ఒకసారి మాట్లాడింది హోటల్లో. నేను ఏదో హోటల్లో ఉంటే అప్పుడు నాకు ఇల్లు లేదు ఇక్కడ. సో అంతా చాలా టీవీలో చెప్పేసాను, ఛానల్ చెప్పేశాను. ఇప్పుడు తను ఇక్కడ రావటం అనేది మరి కూటమిలో బీజేపీ పార్టీ కదా,
అవును. డైరెక్ట్గా డైవర్స్ అయిన హస్బెండ్ దగ్గరికి వెళ్ళలేదు కానీ అవును. వెళ్ళిన తింగరగా తెలుగు బాగా మాట్లాడలేదు అనుకో, ఇక్కడ అంటే షీ కెన్ టాక్ ఇన్ హిందీ. యెస్. యెస్. ఎన్నో రీజన్ వలన ఒక విమెన్గా సపోర్ట్ చేద్దాం అని వచ్చి ఉంటుంది. హ్మ్. ప్లస్ ఈవిడ అడిగి ఉంటుంది, ఈవిడ మంచి మాటగారి మాధవీలత, హ్మ్. బాగా మాట్లాడగలదు, తెలుగు ఇంగ్లీష్ బాగా అవును. మాట్లాడగలదు. అవును. సో అలాగా అడిగి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా రిక్వెస్ట్ చేసి ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఇష్టమే ఉంది, ఆవిడ ఆవిడ అమ్మాయి ఒప్పుకుంటే దాన్ని రావచ్చు. ఆ విధంగా వస్తే మంచి జరుగుద్ది. షీల్ బీ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ అమిత్ షా అండ్ ఆల్సో మోడీ కదా. యెస్. యెస్. హూ ఇస్ షీ? మన పవన్ కళ్యాణ్ సెక్స్ అంటారు. యెస్. బై ఆల్ మీన్స్ ఇట్స్ ఎ గుడ్. ఇప్పుడు అతనికి ఎగెనెస్ట్గా వేయట్లేదు కదా. మన వాళ్ళు ఏం చేస్తారంటే అవసరం అయితేనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ పవన్ కళ్యాణ్ మీద ఎగెనెస్ట్గా మాట్లాడడానికి వస్తుందని చెప్తారు వాళ్ళు. అవును. పిఠాపురం వస్తుందంట రెండు చేసే ముందు అలాగ పెట్టారు 2-3 వీడియోలు. హ్మ్. అవును. వాళ్ళ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వైఫ్ కూడా ఆ, వస్తుందని. తమన్నా వస్తున్నారు, తమన్నా వస్తే వద్దు బొంగు అందస్తందాలు చూస్తారు అంటారు. అది ఏం చూస్తారు, ఓటేస్తారు ఇది. తమన్నా వచ్చిన హీరోయిన్లు వచ్చినాను దే విల్ ఎంజాయ్. యెస్. అంతేగాని ఓటేస్తారా? ఓటేస్తే పవన్ కళ్యాణ్గా వేయాలి. అవును. హీరోయిన్కి ఎందుకు వేస్తారు ఓటు? వేరు కదా. అవును. తను ఇక్కడికి ఎందుకు వస్తుందంటే ఒక విమెన్ కాజ్కి, యెస్. ఒక విమెన్ ఓరియంటెడ్గా, ఒక లిబరేటెడ్ ఉమెన్గా మాధవీలత చేయడానికి వస్తుంది. రైట్. మనం కూడా వన్స్ అగైన్ వీఆర్ నాట్ అగైన్స్ట్ మాధవీలతాస్ విన్నింగ్ రేస్ని శంకించట్లేదు. కాకపోతే ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ హ్మ్. జనరాసిటీ హ్మ్. అది అంత కాదు. నువ్వు చెప్పినంత కాదు. నువ్వు చెప్పినంత కావాలంటే నీ హాస్పిటల్లో చచ్చిపోయిన వాళ్ళకి ఇప్పుడు కాంపన్సేట్ చేయి. డూ సంథింగ్. దట్ ఇస్ వాట్ మై పాయింట్. రైట్. థాంక్ యూ సార్.